ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కొడికైన ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కంట్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. దయగలిగిన దేవుడా, కృపగలిగిన యేసయ్య, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కుడికను దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ప్రార్థన కుడికలో ఎంతమంది అయితే ఏకీభవించి వారి సమస్యల కొరకు, వారి పరిస్థితుల్లో మార్పు కొరకు, ప్రభువా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో అట్టి వారందరిపై మీ కృపను దిగనెమ్మని వేడుకొంచున్నాను అయ్యా. వారిని బలపరచండి, సమస్యల నుండి విడిపించమని సందులో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. పాడుచున్న పాటలో పరిశుద్ధాత్మదేవా మీరు నడిపించండి. వాక్యం అంతట్లో అయ్యా మీ దోసరాలు నన్ను మీరు వాడుకోండి ప్రభువా. నీకు వందనాలు. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడితే అనేక మందిలో విశ్వాసం బలపరచబడుతుంది, ఆత్మీయతలో దీవించబడతారు ప్రభువా. అట్టి రీతిగా పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో తోడుగా ఉండమని, ఉపవాసి ప్రార్థన కొడికని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తుండగా తనతో పాటు కలిసి ప్రభువును గనపరచవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. కష్టాల బాటలోని సాగదు పయనం,
ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నెలెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన బెస్లేని బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరుస్తున్న మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధముగా ప్రభువును గనపరిచే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలను శ్రద్ధగా వింటూ ఉన్నారు. మీ ప్రార్థన అక్కర్లను మాకు తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన అక్కర్లను మాకు తెలియజేస్తున్నప్పుడల్లా మీ అందరి కొరకు ఎవరైతే వారి ప్రార్థన విన్నపాన్ని తెలియజేస్తున్నారో వారి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకొను ఎవరైనా మా కొరకు ప్రార్థన చేయండి, మా సమస్య ఇది, లేక మేము అనారోగ్యంతో బాధపడుతున్నాం, లేక మా కుటుంబంలో ఇంకనూ రక్షణ లేదు, మా కుటుంబంలో సమాధానము లేదు అని ఎవ్వరూ ఉన్నా అట్టివారు మాకు తెలియజేసినట్లయితే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మీకు స్వస్థతను, రక్షణను, మీ పరిస్థితుల నుండి విడుదలను ఆయన కలుగు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ కడవరి దినములలో ప్రార్థనయే మనల్ని కాపాడేది. ఎంతగా దేవునితో మనం మాట్లాడతామో, ఎంతగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అంతగా దేవుని యొక్క కృపను పొందుకుంటాం, దేవుని కాపుదలను పొందుకుంటాం. దేవుని కొరకు ఇంకనూ మనం పరిశుద్ధంగా బ్రతకాలనే ఒక విశ్వాసం మనలో కలుగుతుందండి. ఎవరైతే ప్రార్థనలో ఎక్కువగా గడపరో, ఎవరైతే దేవునితో ఎక్కువగా సహవాసం కలిగి ఉండరో వారిపై దుష్టుని యొక్క కన్నులు ఉంటాయి. వారిని ఎప్పుడు చెరుపుదామా, ఎప్పుడు వారిని పాడు చేద్దాం, ఎప్పుడు వారిని మింగేద్దాం అని అపవాది మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎవరిలో ప్రార్థన ఉండదో, ఎవరిలో విశ్వాసం ఉండదో, ఎవరిలో పరిశుద్ధత ఉండదో, ఎవరైతే బలహీనతలను జయించలేక వాటికి లోబడిపోతున్నారో అట్టి వారిని అపవాది మింగివేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మనం ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. అప్పుడే అపవాది క్రియలు మన మీద పని చేయవు. దేవుని బిడ్డలారా, గనుక ప్రార్థనలో ఎదుగుదాం, విశ్వాసంలో ఎదుగుదాం, ఆత్మీయతలో ఎదుగుదాం. దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడల్లా ప్రార్థన చేద్దాం. చాలామంది అంటూ ఉంటారు, మా ఉద్యోగరీత్యా మేము వెళ్ళిపోతున్నాం, మాకు ప్రార్థన చేయడానికి సమయము లేదు అని. దేవుని బిడ్డలారా, ఏదో ఒక సమయాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. అయితే నీ ఉద్యోగం రీత్యా నువ్వు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రార్థనకి సమయం ఇవ్వవలసింది పోయి చాలామంది సెల్ ఫోన్లు పట్టుకొని ఆ సమయం అంతా వృధా చేస్తారు. మరలా ఏమంటారండి, మా శరీరములు అలిసిపోయాయి, మేము ప్రార్థనలో గడపలేకపోతున్నాం. మరి సెల్ ఫోన్తో గడుపుతూ ఉన్నారు కదా, సెల్ ఫోన్తో సహవాసం చేస్తూ ఉన్నారు కదా. దేవుడు చూస్తూ ఉన్నాడండి. మన మాటలను, మన ప్రవర్తనను ఆయన చూచే దేవుడు. గనక దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పనిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా ప్రార్థన మాత్రం మానవద్దని ప్రభుపేట తెలియజేస్తున్నానండి. ఈ కడవరి దినాల్లో ప్రార్థనయే మనల్ని కాపాడేది, ప్రార్థనయే మనల్ని బలపరిచేది. గనుక విశ్వాసంలో, ప్రార్థనలో ఎదుగుతూ మరి ఎక్కువగా ఆత్మీయతలో
బలపడదాం. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మన యొక్క వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ దిన మన యొక్క అంశము ప్రార్థన అసాధ్యమైన వాటిని పొందుకునేటట్లు చేయగలదు. ప్రార్థన అసాధ్యమైన వాటిని పొందుకునేటట్లు చేయగలదు అను అంశమును ఈ దిన మన ఉపవాస ప్రార్థన కూడికలో మనం ధ్యానం చేసుకుందాం. మన మూలవాక్యంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనమును నేను చదువుతూ ఉన్నానండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతున్నారో అవి దొరికినవని ఎవరైతే నమ్ముతారో అవి వారు పొందుకొని ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం మనం చూసుకున్నట్లయితే ప్రియదేని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే ఏమండి, ఆయన ఒక పట్టణమునకు మరలా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయన త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆయన ఆకలిగొని అంజూరపు చెట్టును చూచి అంజూరపు చెట్టుపై ఏమైనా దొరుకునేమో అని చూచినప్పుడు అంజూరపు చెట్టు ఎలా ఉందంటండి, చూడండి ప్రియదేని బిడ్డలారా, 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదటి అన్నిటికీ నీవు కాపు కాయకుందు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకు అంజూరపు చెట్టును చూచి అంజూరపు చెట్టును యేసుక్రీస్తు ప్రభువారు శపించారు. ఇక ఎన్నటికీ కూడా నీవు కాపు కాయకుందువని ఎందుకు అక్కడ ఆయన అన్నారు అంటే, శిష్యులకు ఒక సందేశాన్ని ఆయన ఇవ్వబోతున్నారు. శిష్యులకు ఏమండి ఒక ఆత్మీయ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేయబోతున్నారు. వారిలో ఆశ్చర్యం కలిగి, అయ్యా అంజూరపు చెట్టు వెంటనే ఎండిపోవడం ఏమిటి అని వారు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, దేవుని బిడ్డలారా చూడండి 21వ వచనంలో, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయదు గాక అని చెప్పిన ఎడల అలాగును జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే అంజూరపు చెట్టుని యేసుక్రీస్తు ప్రభువారు శపించిన వెంటనే అది ఎండిపోయింది. దేవుని బిడ్డలారా, మీరు కూడా విశ్వాసంతో సందేహం లేకుండా, ఇదిగో ఈ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండను చూచి ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయును గాక అని మీరు చెప్పినట్లయితే అది అలా జరుగుతుంది. అంటే అక్కడ విశ్వాసం గురించి వారికి బోధిస్తూ, విశ్వాసం గురించి వారికి తెలియజేస్తూ ఇక్కడ ఆ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వారికి తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమండి ఒక హెచ్చరికను, ఒక సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఇస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో నమ్మికతో మనం ఏది అడిగినా అది పొందుకుంటామని అందుకే మనం చదువుకున్నాం కదండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడలా, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు అడుగుచున్న వాటిని మీరు పొందుకున్నారని మీరు నమ్మితే అవి మీరు పొందుకున్నట్లే. నమ్మితే చాలు వాటిని మీరు పొందుకున్నట్లే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయాన్ని ఉపవాస ప్రార్థన కూడికలో దేవుని బిడ్డలారా మీకు నేను తెలియజేస్తూ ఉన్నానంటే, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, దేవుని దగ్గర మోకరిల్లి చాలామంది రోజంతా ఉపవాసం ఉండి దేవుని పాదముల మీద పడి కన్నీటితో వారి పరిస్థితులన్నీ దేవునికి చెప్తారు. కానీ నమ్మే విశ్వాసం వారిలో ఉండదు, నమ్మే ఆత్మీయత వారిలో ఉండదు. ఇంత పెద్ద సమస్య కదా, ఇది పరిష్కరించబడుతుందా? ఇంత పెద్ద సమస్యను దేవుడు పరిష్కరిస్తారా? అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటూ ఉన్నారంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు
అవి మేము పొందుకున్నామని, అవి మాకు దొరికినవని మీరు నమ్మినట్లయితే వాటిని మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా మనము దేవుని దగ్గర మనం పెట్టిన విజ్ఞాపన, దేవుని దగ్గర మనం పెట్టిన సమస్య, అది దేవుడు తీరుస్తూ ఉన్నారని, అది మనం పొందుకున్నామని మనం నమ్మాలనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నారు, అంజూరపు చెట్టు ఎట్టి రీతిగా అయితే ఎండిపోయిందో, ఈ కొండను చూచి సందేహపడకుండా విశ్వాసంతో అది సముద్రంలో పడవేయబడును గాక అంటే అది పడవేయబడుతుంది మీరు విశ్వాసంతో అడిగితే. అట్టి రీతిగానే మీ సమస్య ఏదైనా మీరు నమ్మి నా యొద్ద ప్రార్థన చేసినట్లయితే దానిని మీరు పొందుకుని ఉన్నారు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో ప్రార్థన చేసి నమ్మలేకపోతుంటాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక యాజకత్వాన్ని చేసే యాజకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, మాకు సంతానము కావాలి అని. సంతానము కొరకు ఒక యాజకుడు దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తన ప్రార్థన విని గాబ్రియేలును దేవదూతను తన యొద్దకు పంపి, ఇదిగో నీ ప్రార్థన వినబడింది అంటే, ఆ ప్రార్థన నేను చేశాను సరే, కానీ ఇది నాకెలాగ జరుగుతుందని నమ్మలేని స్థితిలోనికి వెళ్ళిపోయినట్లు ప్రియదేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త ప్రియదేవుని బిడ్డలారా 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 8 నుండి నేను చదువుతున్నానండి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయం మందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతని కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తన భార్యకు సంతానం కలగాలని, తన తర్వాత మరలా దేవుని పని చేసే కుమారుడు ఉండాలని యాజకుడైన జకరియా ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు తన దూతను పంపినప్పుడు, నీ ప్రార్థన వినబడినది, ఇగో నీ భార్య కుమారుని కనబోతుంది, ఆ కుమారునికి యోహాను నువ్వు పేరు పెడతావు అంటే దానిని నమ్మలేకపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పటికి జకరియా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి తన వంతు వచ్చినప్పుడు, అంటే యాజకులకి కొన్ని తరగతి క్రమములు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈయన అబియా తరగతికి, అంటే అబియా సంతతికి చెందినవాడని 1వ అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా 5వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యములో ఈయన అబియా తరగతి క్రమము, ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన ధూపం వేయుటకు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆ ధూప వేదిక కుడి పక్కన దేవుని దూత నిలిచి అంటుంది, జకరియా ఇగో నీ ప్రార్థన వినబడినది. అంటే నా ప్రార్థన వినబడినందుకు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి స్తోత్రం అని నమ్మి దేవుని స్తుతులు చెల్లించవలసినది పోయి ఆయన ఏమంటున్నాడండి 18వ వచనంలో చూస్తే, జకరియా ఇది నాకెలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది అని దూతతో చెప్పగా, హల్లెలూయా, కుమారుడు పుడతాడు, ఆ కుమారుడి మీద ఏలియా యొక్క ఆత్మను నేను ఉంచబోతున్నాను, ఆ కుమారుడు అనేక అవిధేయుల హృదయములను దేవుని తట్టు తిప్పబోతున్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకొని గొప్ప పరిచర్య చేయబోతూ ఉన్నాడు అని చెప్పినప్పుడైనా జకరియాలో ఏం కలగలేదండి? నమ్మకము కలగలేదు. నేను యాజకుణ్ణి, నా భార్య అహరోను వంశస్థురాలు, అంటే అహరోను కుమార్తెని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది.
మేము దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాం, ఆయన న్యాయ విధులను గైకుంటున్నాము, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఉన్నాము కనుక దేవుడు మా ప్రార్థన విన్నాడు అనే విశ్వాసంతో చెప్పవలసిన జకర్యా, నాకు ఇది ఎలా తెలుస్తుంది, నేను ముసలివాడను, నా భార్య కూడా బహుకాలము గడిచినదై ఉంది, మాకు ఇప్పుడు సంతానము కలగడం అంటే ఇది అసాధ్యము అని జకర్యా మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దూత అంటూ ఉంది దేవుని బిడ్డలారా 19వ వచనంలో చూస్తే, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటిని కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను దేవుని యొద్ద నుండి పంపబడ్డాను, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది గనక దేవుడే నీకు వర్తమానము తెలుపుటకు నన్ను పంపి ఉంటుండగా నీవు నమ్మలేదు, కానీ వాటి కాలమందు అవి జరుగుతాయి. నీ భార్య నీ ముసలితనమందు నీ కుమారుని కంటుంది, ఆ కుమారుడి ద్వారా గొప్ప మహిమ కలగబోతుంది. అయితే నీవు నమ్మినంత వరకు కూడా నువ్వు మౌనిగానే ఉంటావు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నట్లయితే నీవు మాట్లాడక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉందువు. ఆ కుమారుడు పుట్టినంత వరకు ఇగో నువ్వు మౌనిగా ఉండిపోతావు, నీకు మాటలు రావని చెప్పినప్పుడు జకర్యా తన ధూప వేదిక మీద ధూపం వేసి బయటికి వచ్చి ప్రజలను చూచాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఏమీ మాట్లాడక ఏమండి సైగలు చేస్తూ తన సమయము తన పరిచర్య కాలం వరకు అక్కడ ఉండి తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుడు తాను చెప్పినట్లుగానే ప్రియ దేవుని బిడ్డలారా ఎలిషబెత్తుని దేవుడు కటాక్షించి కుమారుని ఇచ్చారు. కుమారుని దేవుడిచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో చూస్తే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 61లో నేను చదువుతున్నానండి. అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నారని వాని తండ్రికి సజ్జనలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాశాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి హల్లెలూయా హల్లెలూయా. కుమారుడు పుట్టిన తర్వాత దేవుని బిడ్డలారా తల్లితో అంటూ ఉన్నారు, తల్లి యోహాను అని పేరు చెప్తూ ఉంది. అయితే మీ బంధువుల్లో ఎవరి పేరు అది లేదు కదా, తండ్రిని అడుగుదా ఉన్నప్పుడు తండ్రి ఒక రాత పలక తెమ్మని దాని మీద యోహాను అని పేరు రాసినప్పుడు అతని నోరు తెరవబడినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే దూత ద్వారా దేవుడు ఏ పేరు పెట్టమన్నారో అదే పేరును ఆ రాత పలక మీద జకర్యా రాసినట్లు, తరువాత తన పట్ల జరిగిన ఈ గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి జకర్యా ఆత్మవశుడై పశ్చాత్తాపంతో నేను నమ్మలేకపోయాను, అయినా నీ మాటను నీవు నెరవేర్చావయ్యా అని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 67 నుండి మనం చదివినట్లయితే 67 నుండి మనం చదువుకొని వచ్చినట్లయితే జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుణ్ణి గొప్పగా స్తుతించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక దేవుణ్ణి ఆత్మపూర్ణుడై స్తుతించడం ప్రారంభించాడు. అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు, నీ కార్యము నెరవేర్చే దేవుడు అని దేవుని స్తుతిస్తూ దేవుని గణపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా హల్లెలూయా. ఎందుకు నేను జకర్యా ఎలిషబెత్తుల గురించి మీకు తెలియజేస్తానంటే దేవుని బిడ్డలారా దేవుడు వారి ప్రార్థన విన్నాడు. జకర్యా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ అతని ముసలితనమును బట్టి తన భార్య యొక్క ముసలితనమును బట్టి అతడు నమ్మలేకపోయాడు. అయితే అబ్రహాము ముసలితనమందు 100 ఏండ్ల అబ్రహామునకు దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆ విషయం జకర్యాకు తెలియదా అంటే తెలుసును దేవుని బిడ్డలారా, కానీ తన విషయంలో నమ్మలేని అవిశ్వాసిగా జకర్యా ఉన్నాడండి. కానీ దేవుడు
తన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. తన చేస్తాననేది ఆయన చేసే దేవుడండి. మనమే కొన్ని సందర్భాల్లో నమ్మలేం. దేవుని మాటను ఏమండి అపనమ్మికతో మనం వినలేని స్థితిలో ఉంటాము, కానీ ఆయన మనకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు. జకరియా నమ్మలేకపోయినా దేవుడు తన కార్యమునైనా జరిగించారు. ఎలిషబెత్తు దేవుని కొరకు జీవిస్తూ ఉంది. ఎలిషబెత్తు దేవుని ఆత్మ పూర్ణురాలుగా ఉంది గనుక ఎలిషబెత్తును దేవుడు కటాక్షించి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి ద్వారా గొప్ప పరిచర్యను దేవుడు చేయించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా యోహాను ప్రభు త్రోవను సరళము చేసిన వాడిగా, అనేక లవిదేలు హృదయములను ప్రభు తట్టు తిప్పిన వానిగా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి మనం చదివినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్న మనము నమ్మాలి. ప్రార్థన చేస్తున్న మనము నమ్మే ఆత్మీయతను కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ప్రార్థన చేసి దేవుడు తన ప్రవక్త యాజకుని ద్వారా మాట్లాడినప్పుడు యాజకుని ద్వారా, అమ్మా నీ ప్రార్థన దేవుడు విన్నాడు, ఇక నువ్వు క్షేమంగా వెళ్ళు, నీ పట్ల దేవుడు కార్యం చేయబోతున్నారు, ఇదే ఏటకి నీ చేతిలో కుమారుడు ఉంటాడు అని చెప్పిన మాటను ఒక స్త్రీ విన్నదండి. ఒక స్త్రీ నమ్మింది దేవుని బిడ్డలారా. గనుక తను పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19లో మనం చూసినట్లయితే అక్కడ చాలా విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. హన్నా అని ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె సంతానం లేక గుడ్రాలిగా ఉండే ఆమె ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, సిలోవాను దేవుని మందిరంకు పోయి ఆమె ప్రార్థన చేసింది. బహు దుఃఖాక్రాంతురాలై తన హృదయం అంతటిని దేవుని దగ్గర కుమ్మరించి ఆమె ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. 19వ వచనంలో చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, తరువాత వారు ఉదయమందు వేగిరమై లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యగా అన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు గనక అన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను అని మనం చూస్తున్నాం. అడిగిన ఆమె పొందుకుందండి. అడిగిన ఆమె పొందుకుంది. ఆమె చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు అనే మాట ఏలీ యాజకుని ద్వారా ఆమె వినినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి విశ్వాసంతో ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 17వ వచనంలో మనం చదివినట్లయితే, అంతటా ఏలీ నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప పొందుదును గాక నేను. తరువాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. హల్లెలూయా. తను ప్రార్థన చేసింది, తన హృదయం అంతటి దేవుని దగ్గర కుమ్మరించింది, కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. అయ్యా నీవు నాకు ఒక మగబిడ్డని ఇచ్చినట్లయితే ఆ కుమారుడిని నేను నీకే ప్రతిష్ఠిస్తాను, నీ మందిరంలో నేను అప్పగిస్తానని ఒక మొక్కుబడిని ఆమె చేసుకుంది. నువ్వు చేసిన మనవని దేవుడు ఆలకించాడని ఏమండి ఏలీ చెప్పినప్పుడు ఆ మాటను ఆమె నమ్మిందండి. మీరు చెప్తే నేను నమ్ముతానా, మీరు అలాగే చెప్తారు అని ఎదురు ప్రశ్న వేయలేదు. ఆమె ఏమంటుందండి దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనేను. యాజకునితో అంటుంది, నీ దృష్టికి నేను కృపనొందుదునుగాక, నా మనవి వినబడినదని దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడారు అని తన ఇంటికి వెళ్ళిపోయి నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానుకొనినని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. అంటే ఇక దుఃఖముని విడిచిపెట్టింది. ఎందుకంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నా మనవిని విన్నాడు, దేవుడు ఏలీ యాజకుని ద్వారా నాతో మాట్లాడారు, నీ మనవి దేవుడి సన్నిధికి చేరిందనే ఆ మాట నేను విన్నాను కనుక ఇక నేను దుఃఖపడను అని భోజనము చేస్తూ
చక్కగా ఆమె దేవుల్లో వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుడు తను ఇచ్చిన మాట ప్రకారమే ఆమెను జ్ఞాపకం చేసుకొని మగబిడ్డను దేవుడు ఇచ్చినప్పుడు ఆ మగబిడ్డను తీసుకొని వచ్చి తాను ఇచ్చిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో దేవునికి ప్రతిష్ఠించి ఆమె వెళ్ళిపోయింది. హన్నాను దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని 5 బిడ్డలను దేవుడు ఇచ్చాడండి. సంతానం లేని ఆమె, గొడ్రాలుగా ఉన్న ఆమె దేవుణ్ణి ఎప్పుడైతే ఆమె నమ్మిందో, తన ప్రార్థన దేవుడు విన్నాడని ఆమె ఎప్పుడైతే విశ్వాసంతో వెళ్ళిందో, తాను దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడిని ఆమె ఎప్పుడైతే చెల్లించిందో, దేవుని బిడ్డలారా ఆమెకు 5 బిడ్డలను దేవుడు ఇచ్చారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ విషయం మనకి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 21లో మనం చూస్తే, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. అంటే 6 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. సమూయేలును దేవుని సన్నిధికి ఆమె మొక్కుకున్నట్లే ప్రతిష్ఠించింది. మరలా 5 బిడ్డలను దేవుడు ఆమెకి ఇచ్చినట్లు ప్రియమైన బిడ్డలారా 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు ఇచ్చారండి. హల్లెలూయా. అంటే నువ్వు నమ్మితే దేవుని ఆశీర్వాదం ఇలా ఉంటుంది. నా ప్రార్థన దేవుడు విన్నాడని నీవు అన్నావలే నమ్మి ఇక నీ దుఃఖమును మాని సంతోషంతో దేవుడు నా ప్రార్థన విన్నాడని నువ్వు విశ్వసించి నమ్మగలిగితే అన్నా వంటి దీవెన పొందుకుంటావు. అన్నా ఉన్న గొడ్రాలతనం పోయింది. కుమారులు కలిగిన తల్లిగా, కుమార్తెలు కలిగిన తల్లిగా, సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన తల్లిగా అన్నాను దేవుడు దీవించాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలో ఉన్న దుఃఖములను తీసివేసే దేవుడు. నీవు ఎంత దుఃఖముతో నీ హృదయంలో విచారంతో నువ్వు ప్రార్థన చేసినా ఆ విచారము పోయినప్పుడు నీవు దేవుణ్ణి స్తుతించాలి. అన్న 2వ అధ్యాయం 1 నుండి కూడా అన్న దేవుని స్తుతించిందండి. కుమారుని ఇచ్చినందుకు కుమారుని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించి దేవుని స్తుతించినట్లు 2వ అధ్యాయం 1 నుండి చదివినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే మన దుఃఖములను ఆయన తొలగించే దేవుడు. మనం ప్రార్థన చేసి నమ్మితే మన విచారములను ఆయన తొలగించే దేవుడు. నెహెమ్యాను మనం జ్ఞాపకం చేసుకుంటే, నెహెమ్యా యెరూషలేము ఏమండి గోడలు కూల్చబడ్డాయని, యెరూషలేము యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయని విని ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రాధేయపడి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం అంతా చదివితే మనకు కనిపిస్తుంది. అయితే నెహెమ్యా రాజునకు ద్రాక్షరసం తీసుకొని వెళ్ళి ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి రాజు ఎదుట నిలబడినప్పుడు నెహెమ్యా ముఖములో విచారము, దుఃఖము రాజు చూచి, నెహెమ్యా నువ్వు ఎన్నడూ కూడా నా ఎదుట ఇంత విచారంగా ఉండినట్లు నేను చూడలేదు. అది నీ హృదయములో నా విచారమని నాకు నీ ముఖములో కనబడుతుంది. ఏమిటి నీ విచారము అని ఇక్కడ రాజు ప్రియమైన బిడ్డలారా ఏమండి నెహెమ్యాని అడిగినప్పుడు నెహెమ్యా అంటూ ఉన్నాడు, అయ్యా యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి, యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో నా పితరుల సమాధులుండే పట్టణము పాడైపోతే నేను విచారం లేక ఎలా ఉండగలను అని నెహెమ్యా మాట్లాడినప్పుడు అప్పుడు రాజు అంటూ ఉన్నాడు, నీవు ఒకవేళ అది బాగు చేయడానికి వెళ్తే ఎన్ని దినములు పడుతుందో నీ వెళ్ళి రావడానికి అంటే నేను ఇన్ని దినములు పడుతుందని నెహెమ్యా చెప్పాడు. అప్పుడు నెహెమ్యాని నువ్వు వెళ్ళవచ్చు, వెళ్ళి ఆ పట్టణం అంతటిని మరలా నువ్వు కట్టి రమ్మని రాజు సెలవిచ్చినప్పుడు దేవుని బిడ్డలారా నెహెమ్యా ఒక మనవడుగుతున్నాడు, అయ్యా నన్ను తీసుకుని వెళ్ళడానికి కొంతమంది సహాయం కావాలి, అంతేకాకుండా అడవిలో ఉన్న కొన్ని మ్రానులు కావాలి, అక్కడ యెరూషలేములో ఉన్న గుమ్మములు కట్టడానికి, వాటిని నేను పొందుకోవడానికి మీరు నాకు ఒక తాకీదు రాసివ్వాలన్నప్పుడు రాజు దేవుని బిడ్డలారా నువ్వేమి కావాలన్నా తీసుకుని వెళ్ళని తాను ఒక తాకీదును రాసి నెహెమ్యాకి ఇచ్చాడు. అప్పుడు నెహెమ్యా అంటూ ఉన్నాడు, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా 8వ వచనములో, పట్టణ ప్రాకారమునకును
మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారు అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఇయుడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. హల్లెలూయా, హల్లెలూయా. రాజు నన్ను వెళ్ళమని సెలవిచ్చాడంటే, నేను తాకీదులు రాసివ్వండి, ఫలానా అడవిలను కాయు ఆసాపునకు ఆ మ్రానులను నేను తీసుకున్నట్లు అంటే, నేను అడిగినవన్నీ కూడా రాజు నాకు ఇచ్చాడు అంటే, ఇది దేవుని యొక్క కరుణాహస్తము నాకు తోడుగా ఉండడాన్ని బట్టే రాజు నా మనవి ఆలకించాడు అని దేవుని బిడ్డలారా నెహెమ్యా దేవుని స్తుతించినట్లు మనం చూస్తున్నాం. ఎందుకు నెహెమ్యా విషయంలో మీకు చెప్తూ ఉన్నానంటే, దేవుడు మనలో ఉన్న విచారములను తీసివేసే దేవుడు, మన హృదయములను దుఃఖములను తొలగించే దేవుడు. హన్నా హృదయంలో దుఃఖమును తీసివేసిన దేవుడు ఇక్కడ నెహెమ్యా చేసిన ప్రార్థన కూడా ఆలకించి నెహెమ్యాలను విచారమును హృదయములను విచారమును కూడా దేవుడు ఇక్కడ తీసివేసి రాజు హృదయమును దేవుడు దర్శించి నెహెమ్యాకు అనుకూలముగా మార్చివేసినట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. దేవుని బిడ్డలారా ఆయన యొద్దకు వచ్చిన వారు తను నమ్మాలి, తను వెతికే వారికి ఫలము దయచేయి దేవుడని విశ్వసించాలి. ఒకవేళ ఆయన యొద్దకు వచ్చి నువ్వు విశ్వసించకపోయినట్లయితే నీవు ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండలేవు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి మార్తాతో అంటున్నారు, మార్తా నీవు నమ్మినట్లా నా మహిమను చూస్తావని. మనం నమ్మాలి. ప్రార్థన చేస్తున్న మనము వాటిని పొందుకున్నామని నమ్మినట్లయితే అవి మనం పొందుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా నేను ఏ ప్రార్థన అయితే దేవుడి దగ్గర చేశానో అవన్నీ దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని నమ్మి విశ్వాసంతో హన్నా వలె నెహెమ్యా వలె ప్రార్థన చేసినట్లయితే వాటిని దేవుడు దయచేయ దేవుడు. వాటిని మీకు ఇచ్చి ఉన్నానని ఆయన ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. నేను వాటిని మీకు ఇచ్చి ఉన్నాను, వాటిని మీరు పొందుకొని ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. కనుక నమ్మి ప్రార్థన చేద్దాం, దేవుని మాటల యందు విశ్వాసం ఉంచుదాం, భయపడవద్దు. మన ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ కన్నీరు, నీ హృదయ దుఃఖము ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నారు. నమ్మినట్లయితే ఆయన నీ పట్ల కార్యాలను చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా నమ్మి విశ్వాసం ఉంచి దేవుని యొక్క కార్యములను పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేని బిడ్డలారా ఈ సమయంలో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి ఉపవాసి ప్రార్థన కుడికలో మా అందరితో మీరు మాట్లాడారు. నిజమేనైనా నువ్వు వినే దేవుడు, నేను ప్రార్థన ఆలకించువాడని అంటున్నావు. సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరని ప్రభా దేవా వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. తండ్రి నువ్వు ప్రార్థనను వినే దేవుడు, నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అయితే మాలోనే అపనమ్మిక, అవిశ్వాసము వీటిని బట్టి నీ కార్యాలు త్వరగా మేము పొందుకోలేకపోతున్నాం. దేవా ఇటువంటి అపనమ్మిక, అవిశ్వాసము, నమ్మలేని హృదయము ఎవరిలో ఉన్నా యేసుక్రీస్తు నామములో అవిశ్వాసమును, అపనమ్మికను తొలగించమని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు ప్రభువా. అయ్యా ప్రార్థన అసాధ్యమైన వాటిని అయ్యా పొందుకునేటట్లు చేయగలదని ఈ దినం మాతో మాట్లాడారు. మీకు స్తోత్రములు ప్రభువా. మాటలు విన్నా వీళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఇగో ప్రార్థనలో ఏకీభించిన వారిలో బలహీనలుగా ఉండినట్లయితే దేవా మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములను
తాకమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతి అనారోగ్యమును, ప్రతి బలహీనతను నజరుడైన యేసుక్రీస్తు నామములో బాగు చేయండి. యేసు నామములో వారి శరీరములు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. నమ్మిని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే నువ్వు బాగు చేయగలిగిన దేవుడు, నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎన్నో కుటుంబాలు సమస్యల్లో ఉన్నాయి, రుణభారాల్లో ఉన్నాయి, సమాధానము లేక, రక్షణ లేక, నిత్యము గొడవలు, నిత్యము అసమాధానం. ఇక ఎందుకు మా జీవితాలు, చనిపోతే మంచిది అని ఎన్నో కుటుంబాలు ప్రభువా దుఃఖములో ఉన్నాయి. అయ్యా, అట్టి కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. అట్టి కుటుంబాలను మీరు దర్శించండి ప్రభువా. అట్టి కుటుంబాలతో మీరు మాట్లాడండి ప్రభువా. ఆ కుటుంబాలకు సమాధానము, నెమ్మది, ఇగో ప్రభువా నీ కార్యాల కొరకు ఎదురు చూసే విశ్వాసమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి మీకు వందనాలు. అపవాది చేతుల్లో బంధింపబడిన కుటుంబాలను యేసుక్రీస్తు నామములో విడిపించండి. పాప బంధకాల్లో, వ్యసనాలనే బంధకాల్లో ప్రభువా ఇగోనానా, మోసములనే బంధకాల్లో తండ్రి దేవా ఇగోనానా నశించిపోతున్నా అనేక మందిని దుష్టుని చేతిలోండి విడిపించమని సందులో ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ఎంతోమంది యవ్వనస్తులు నశించిపోతున్నారయ్యా, నశించిపోతున్నారు. వారి కాలానికి ముందే పాపానికి పరుగులెత్తి ఇగోనైనా మరణాలు తెచ్చుకుంటూ ఉన్నారు. అట్టి యవన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఇగో వయసు చిన్నదైనప్పటికీ ఇగో పాపమును వారిలో నింపుతున్నా అపవాది యొక్క ఇగో శక్తులను యేసుక్రీస్తు నామములో దహించివేయండి. యవ్వనస్తులను మీరు కోరుకుంటున్నారు. యవ్వనులారా మీరు బలవంతులు అన్నారు, దుష్టుని జయించి ఉన్నారని యోహాను భక్తుడి ద్వారా మీరు మాట్లాడుతున్నారు. మీ స్తోత్రాలు ప్రభువా. కానీ యవ్వనస్తులనే దుష్టుడు మింగివేస్తూ ఉన్నాడు. అయ్యా మీరు దర్శించండి. అనేక మంది యవ్వనస్తులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి జీవితాల్లో మార్పులు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి. వారి అక్కర్లన్నింటినీ తీర్చండి. ఎంతోమంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన అక్కర్లను తెలియజేస్తున్నారు. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో సఫలపరచండి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. స్థానిక మా సంఘ కుటుంబాలన్నిటిపై నీ కృపనుంచండి. మా సంఘాన్ని దీవించండి ప్రభువా. నీకు వందనాలు. మా దేశంపై నీ కృప, దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించండి. అయ్యా నీకు వందనాలు. దేశ సరిహద్దుల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. మా దేశంలో కరువు లేకుండా సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో ప్రతి రాష్ట్రమును, ప్రతి పట్టణమును, ప్రతి గ్రామమును మీ చేతుల్లో పెడుతున్నాను. నెమ్మది, క్షేమము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ మా సంఘమును, మా పరిచర్యను మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. మా పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. మేము పరిచర్యలో ఇంకా ముందుకు వెళ్ళాలి ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి. నీ కృప మాకు తోడుగా ఉంచమని, మమ్మల్ని అందరినీ పరిచర్యలో వాడుకోమని ప్రభువా మరొకసారి మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. ప్రవేశు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.